అందరికీ నమస్తే. మూడోసారి మోడీ ప్రధాని కాబోతున్నారా? వాళ్ళ ఎన్డీఏ టీం అధికారంలోకి వచ్చినా మోడీ ప్రధానిగా ఒప్పుకుంటారా అనేది ఒక చర్చ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ 400 సీట్లు. 400 సీట్లు వస్తే చాలా గ్రాండ్గా ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి సీట్లో కూర్చునేవాడు. కానీ ఇప్పుడు సీట్లు తగ్గినాయి. తగ్గడం అంటే మామూలుగా తగ్గలేదు. లాస్ట్ టైం వచ్చిన 303 సీట్లు కూడా లేవు. కాబట్టి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవి తీసుకుంటారా, లేకపోతే వేరే ఎవరికైనా అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఈ ఓటమికి ఎవరెవరు బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 400 సీట్లు వస్తాయనుకున్న దగ్గర సీట్లు ఇంతగానం తగ్గినప్పుడు ఆ ఓటమికి కొంత బాధ్యత కూడా తీసుకునే అవకాశం బీజేపీలో ఉంటుంది. బీజేపీలో అట్లాంటి నైతిక బాధ్యత తీసుకొని రాజీనామాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మోదీ ప్రధాని సీట్లో కూర్చోవడానికి ఆయన ఒప్పుకుంటారా అనేది ఇప్పుడు ఒక పాయింట్ బీజేపీలో నడుస్తుంది. దానికి ఆయన నైతిక బాధ్యత వహిస్తారా? ఎందుకంటే ఎలక్షన్ జరిగిందంతా కూడా మోడీ చుట్టే. మోడీకి ఓటు వేయాలా, మోడీకి ఓటు వేయకూడదా? మోడీ పేరు చెప్పుకునే ఓట్లు అడిగినారు అందరు అభ్యర్థులు అందరూ కూడా. బీజేపీ కన్నా ఎక్కువ మోడీ పేరు చెప్పినారు. మోడీని చూసి చాలామంది జనం కూడా ఓట్లు వేసినారు. వేసిన వాళ్ళంతా కూడా మోడీని చూసి ఓట్లు వేసినారు. మోడీ ప్రధానమంత్రి కావాలని వేసినామని చాలామంది చెప్పినారు ఓట్లు వేసిన వాళ్ళు. కాబట్టి దీనికి విజయమైనా లేకపోతే ఇప్పుడున్న ఫెయిల్యూర్ అయినా అది మోదీ గారే భరించక తప్పదు. ఈ సిచ్యువేషన్లో ఇట్లాంటి పరిస్థితుల్లో మోదీ ప్రధానిగా మనస్ఫూర్తిగా ఆయన నేను ప్రధానిని మూడోసారి కూడా నాకు జనం కట్టబెట్టారు, నాకు అవకాశం ఇచ్చారు, నేను అందరూ మెచ్చిన నాయకుడిని అని చెప్పుకోగలరా మోదీ అనేది ఒక పాయింట్ ఒకటి నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే ఒకవేళ మోదీ ప్రధాని కాకపోతే ఎవరు అవుతారు? ఒకవేళ మోదీ నాకు వద్దు పదవి, నేను 400 సీట్లు వస్తాయనుకున్న దగ్గర మరి ఇంత తక్కువ వచ్చినాయి కాబట్టి నేను ఉండలేను, బాగుండదు అని ఒకవేళ మోదీ గారు అనుకుంటే నెక్స్ట్ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? బీజేపీలోనే ఉంటారు. ఎందుకంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి. మొత్తం ఎన్డీఏ టీంలో బీజేపీకి 80% సీట్లు వస్తాయి. కాబట్టి నెక్స్ట్ ఎవరు మరి? అమిత్ షా అవుతారా, లేకపోతే యోగి ఆదిత్యనాథ్ గారు అవుతారా? ఎందుకంటే అమిత్ షా గారు కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు మొన్నటిదాకా. ఆయన నెంబర్ 2గా కొనసాగినారు నిజానికి బీజేపీలో. ఒక యోగి ఆదిత్యనాథ్ ఏమో ఆల్రెడీ నెక్స్ట్ పీఎంగా ప్రమోట్ అయినరు. నెక్స్ట్ ప్రధానమంత్రి యోగి తర్వాత ఎవరంటే యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. కానీ అక్కడ ఉత్తరప్రదేశ్లో వచ్చిన రిజల్ట్ ఆయనకు బాగా నెగిటివ్గా ఉంది. 33 లోక్సభ సీట్లు ఉన్నాయి, దానిలో సీట్లన్నీ పోయినాయి. బీజేపీ సగం కూడా గెలవలేకపోయింది. బీజేపీ ఒక ఫిగర్ను కూడా అనుకున్న ఫిగర్ను కొంత చెప్పుకోదగ్గ ఫిగర్ను కూడా గెలవలేకపోయింది లోక్సభ స్థానాల్లో యూపీలో. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంలో ఫెయిల్ అయినట్టుగానే మనం చెప్పవచ్చు. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ కూడా ఒక ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఆయన ప్రమోట్ అయిన తర్వాత మరి యూపీలో అట్లాంటి రిజల్ట్ రాకూడదు. నిజానికి యూపీలో వాళ్ళకి కనుక ఒక 20-25 సీట్లు రాగలిగితే ఈరోజు ఎన్డీఏ బలం 300 దాటిపోయేది. లాస్ట్ టైం కన్నా ఎక్కువ వచ్చేది. ఇప్పుడు యూపీలో తగిలిన దెబ్బనే ఇక్కడ ఎన్డీఏను బాగా వీక్ చేసింది, దెబ్బతీసింది. కాబట్టి యోగి ఆదిత్యనాథ్ ఆ రాష్ట్రంలో వచ్చిన ఫెయిల్యూర్కు రాష్ట్రంలో బీజేపీ గెలవడానికి ఆయన కూడా నైతిక బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మరి ఎవరుంటారు ప్రధానమంత్రి? నరేంద్ర మోడీ గారు కనుక ఒప్పుకోకపోతే వాట్ నెక్స్ట్? ఎవరికైనా చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళకి ఏమైనా అవకాశం ఇస్తారా? చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతారా? ఏమో, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి ఎన్డీఏ కన్వీనర్ ఇస్తామని చెప్తున్నారు. ఒకవేళ ఆయన ఎన్డీఏ కన్వీనర్ కన్నా ఎక్కువ డిమాండ్ చేయాల్సిన సిచ్యువేషన్ క్రియేట్ అయితే ప్రధానమంత్రి అవుతారా చంద్రబాబు అనే చర్చ ఆల్రెడీ మొదలుపెట్టినాయి కొన్ని ఛానల్స్. సెంట్రల్లో ఉన్న సిచ్యువేషన్ కూడా అట్లే ఉంది. సెంట్రల్లో కూడా అంత క్లియర్గా పిక్చర్ ఉంటే వేరే ఉండేది. ఇక్కడ చంద్రబాబు నాయుడు పెట్టే డిమాండ్ని బట్టి అక్కడ నుంచి వాళ్ళు ఇచ్చే ఆఫర్లు ఇవన్నీ బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒకటి, ప్రధానమంత్రిగా మోదీ గారు ఒప్పుకుంటారా లేదా అనేది ఒక ఫస్ట్ పాయింట్. ఒకవేళ ఆయన ఒప్పుకుంటే 100% ఆయన్నే ప్రధానమంత్రిగా ఉంటారు. తక్కువ సీట్లు వచ్చినా, తక్కువ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి లాస్ట్ టైం కన్నా 303 సీట్ల కన్నా తక్కువ సీట్లు వచ్చినా ఆయన సీట్లో కూర్చోగలిగితే నేను ఉంటానంటే ఆయనే ఉంటారు. కానీ ఆయన కారు అనే పక్షంలో నేను చెప్తున్న ఈ ఆప్షన్స్ అన్నీ కూడా తెర మీదకి వస్తాయి. తెర మీదకి వచ్చిన దానిలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటారు. అప్పుడెప్పుడో నేను ప్రధానమంత్రి నేనే నియమించినని చంద్రబాబు నాయుడు చెప్పేవాళ్ళు ఎప్పుడు. కాబట్టి మరి అది మన ఈసారి వర్కౌట్ అవుతుందా? చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పడం అయితే గ్యారెంటీగా కనిపిస్తుంది మనకు. కాబట్టి ఆ చక్రం ఏందనేది ఇంపార్టెంట్. ఆ చక్రం ఎన్డీఏ కన్వీనర్ దాకా ఉంటుందా ఎన్డీఏలో ఉంటే, లేకపోతే తప్పనిసరి సిచ్యువేషన్ క్రియేట్ అయితే ఆయనకు ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ప్రధానమంత్రిగా కూడా తీసుకుంటారా?
ఇంకా అవి కూడా కాదంటే ఆయన ఇండియా టీం రాకపోతే ఆప్షన్ ఇవన్నీ కూడా ఇండియా టీంలో ఏ మాత్రం అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు ఇండియా కన్నా ఇండియా టీంకి పోయేందుకే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి చాలా ఫోర్స్ కాంగ్రెస్ నుంచి చాలా ఫోర్స్ పెట్టింది చంద్రబాబు మీద. చంద్రబాబు అందుకే 48 గంటల టైం అడుగుతున్నారు. ఏం దొరుకుతుందో కానీ ఈ రిజల్ట్ మాత్రం అసలు ఎవరికి అర్థం కాని రిజల్ట్ వచ్చింది, డిస్టర్బెన్స్ రిజల్ట్ వచ్చింది, ఊహించని రిజల్ట్ వచ్చినట్టుగా మాత్రం క్లియర్గా అనిపిస్తుంది మనకు ఏపీలో అయినా సెంట్రల్లో అయినా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.